శ్రీ కొండగట్టు హనుమాన్ స్వామికి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలు కావచ్చు, భారీ ఎత్తున ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం కావచ్చు, లేకుంటే ఇంత సంబరాలు, అసలు ఫ్యాన్స్ హంగామా చూస్తే కూడా మామూలుగా లేదు. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక ప్రభాస్ దేవుని చూసినట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి మాకు బాగా సంతోషం జరిగింది. అది మా కోరిక. ఎట్లా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు 35 కోట్లకు పైన నిధులు తీసుకొస్తా ఉన్నారు, ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి రావడం, కొండగట్టును డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతోటి, ఒక మంచి సంకల్పాన్ని ఆలోచన చేసి ఇక్కడ దాకా వచ్చి ఇంత డెవలప్ చేయాలని ఒక ఆలోచన చేసి చాలా బాగా అనిపిస్తుంది. ప్రజలు కూడా ఎంతో ఉత్సాహం ఉన్నారు. అందరూ కూడా ఇలాంటి డెవలప్మెంట్లు ఇంకా ఎన్నో చేయాలని, వారు సీఎం కూడా కావాలని ప్రజలందరూ కోరుకుంటారు. ఖచ్చితంగా వారు సీఎం కావాలి. తెలంగాణలో బలోపేతం పెంచుకోవడానికి కోసం సీఎం గారు ఈ రోజు మన కొండగట్టు అంజన్న స్వామి వారి దగ్గరికి రావడం జరిగింది. అట్లాగే ఇంతకు ముందు కూడా వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు లాగానే ఇప్పుడు వచ్చి బలోపేతం చేసుకుంటున్నాను. సోషల్ మీడియా ద్వారా మన జనసేన కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి, మన రాబోయే ఎన్నికల్లో మన జనసేన నిలుపుకోవాలని అందరికీ నా విజ్ఞప్తి. జై జనసేన. నమస్తే. మేము 150 కిలోమీటర్ల నుంచి వచ్చాం. పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో నచ్చినాం. పవన్ కళ్యాణ్ కోసం ఆంధ్ర పోవాలనుకున్నాం, కాకపోతే ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పటి నుంచి మొత్తం జన సైనికులం అందరం ఒకటై తెలంగాణలో కూడా జనసేనను స్థాపించి పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలనేది ఒకటే మా కోరిక, అంతే. నిధులు ఇప్పుడు టీటీడీ అందరి కోరిక టీటీడీ నిధుల్ని ఇక్కడికి ఇస్తుండంటే అది ఎంత పెద్ద మనసు, అవునా కదా? చాలా చాలా పెద్ద గొప్ప మనసు. ఎవరే లేరు. కంపల్సరీ పవన్ కళ్యాణ్ మనం గెలిపించుకోవాలి. పవన్ కళ్యాణ్ లాంటోడు సమాజానికి తప్పకుండా అవసరం, ఆక్సిజన్ లాంటోడు. అన్నం చూడడం కన్నా వీళ్ళని చూస్తే చాలా ఆనందం. నిజంగా చెప్పాలంటే అన్నం చూడడం కన్నా వాళ్ళందరినీ చూడడం చాలా చాలా చాలా. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ నుంచి మాట్లాడుతున్నాను నేను. చాలా సంతోషంగా ఉంది. మనకి పదవిలో లేనప్పుడే మనకి ఏం కావాలో అన్ని తీసుకొని వస్తున్నాడు. అలాంటి పదవిలోకి వస్తే ఇంకెంత బాగా చేస్తాడో అని చెప్పి అందరు ఆలోచించాలని చెప్పేసి నా మనవి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన ఇప్పుడైనా కాదు, ఇప్పుడు అందరికి ప్రకటించారని చెప్పేసి తెలుస్తుంది, కానీ ప్రకటించక ముందు కూడా చాలా చేసిండు. అందులో ఇది ఒకటి. చాలా సంతోషంగా ఉంది. ఇది ఆంధ్రానా లేకుంటే తెలంగాణ అనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ సంబంధం లేదు. జనసేన ఎక్కడైనా అలా అనిపిస్తుంది. జై జనసేన. ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావడం? మీరు కూడా వీర అభిమానం అనుకుంటా? కాదు, మాకు దేవుడు మాకు ఇక్కడికి వచ్చిందంటే మాకు అదే సంతోషం. 2029 ఇక్కడికి రావాలా, మాకు రోడ్లు మా బతుకులు మంచిగా అవుతాయి. ఇక్కడికి రావాలన్నా అసలు వ్యక్తి దొరకడు, అసలు నిజాయితీ వ్యక్తి దొరకడు మాకు. అయినా రావాలా. జై జనసేన, జై జనసేన. అన్నగారు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరిశంకర్ గారు వస్తా ఉన్నారు. అభిమానులు మాత్రము దండోపదండాలుగా వాళ్ళ యొక్క అభిమానులు చాడుకుంటున్న తీరైతే కనబడతా ఉంది. మొత్తం బృందావనం ఏదైతే రిసార్ట్ ఉందో దానిలో ఘనంగా ఒకవైపు సమావేశాలు జరుగుతా ఉంటే, బయట ఇటు వాళ్ళ యొక్క అభిమానుల యొక్క కోలాహలం మనం చూస్తా ఉన్నాము, అభిమానుల యొక్క అభినందనలు మనం చూస్తా ఉన్నాము. మొత్తానికి ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ అనే మాట ఒక నినాదంగా, ఒక దైవ నినాదంగా మారిపోయిన తీరైతే కనబడతా ఉంది. ఒకసారి మనం చూస్తా ఉన్నాం ఫ్యాన్స్ ఎంతగానో మరి అభిమానం వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి కొండగట్టు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి రావడము, మరియు 69 గదుల వసతులు సదుపాయాన్ని నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడము, టీటీడీ అంటే తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ఏదైతే మనీ ఉంటుందో ఇక్కడికి తీసుకురావడము, దాదాపుగా 35,19,00,000 రూపాయలు మరి ఇక్కడ శంకుస్థాపన పనులు అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. కొంత ఫ్యాన్స్ అయితే హడావుడైతే బీభత్సంగా కనబడతా ఉంది.